ఉన్నారు శాసనమండలి సభ్యులు అద్దంకి దయాకర్ గారు ఆరోగ్యశ్రీ సేవల బంద్ అనేది ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిపోయింది. తెలంగాణకు సంబంధించి చూస్తే బకాయిలు ఉన్నాయి, కానీ అప్పటికి ఇప్పుడు పోల్చుకుంటే గతంలో ఒప్పందం జరిగింది. ఎవ్రీ 10 ఇయర్స్కి 20% పెంచుతామన్నారు, అది జరగలేదు. అటు బీఆర్ఎస్ గవర్నమెంట్, అంతకుముందు టీఆర్ఎస్, ఈ ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా ఒక్కరోజు కూడా ఆరోగ్యశ్రీకి సంబంధించి బకాయిలకు సంబంధించి ఒక విధానపరమైన నిర్ణయం తీసుకున్న పాపాన పోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా పరిస్థితి అలాగే ఉంది. మేము ఎన్ని రోజులని మేము ఖర్చులు భరించాలి, రోగుల ముందు కానీ ప్రజల ముందు కానీ మేము ఎందుకు దోషులుగా నిలబడాలి? ఇది ఆరోగ్యశ్రీకి సంబంధించి బకాయిల చెల్లింపు సంబంధించి మీకు అల్టిమేటం జారీ చేసిన ప్రైవేట్ హాస్పిటల్స్ అలాగే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కాళీప్రసాద్ గారు చెప్తుంది. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము సతీష్ గారు హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ లో చూస్తే వాళ్ళు చేస్తున్నది సర్వీసే, అవును చేయాల్సిందే. ఇప్పుడు ఆర్థిక అంశాలు అనేది మనం చర్చకు పెట్టి వాళ్ళు చేస్తున్న సర్వీసెస్ పక్కన పెట్టలేము. ఒకళ్ళిద్దరు ఎవరో చేసే ఏవైతే సమస్యలు ఉంటాయో వాటిని మనం మొత్తం సిస్టమ్ కి ఆపాదించలేము. కాబట్టి ఆ విషయంలో వాళ్ళు అడిగే హక్కు ఉన్నప్పటికీ కూడా బాధ్యత కూడా ఉంది. ఎందుకంటే ఈ సందర్భంలో గొంతెమ్మ కోరికలు అనడం కానీ తాత్కాలికంగా వాళ్ళకు వెసులుబాటు కోసం కూడా బిల్స్ రావట్లేవు అనేది ఒక చర్చ అయితే నేను 2-3 మిత్రుల ద్వారా తెలుసుకున్నప్పుడు నాకు అర్థమైంది. బట్ అట్లని చెప్పి సేవలు నిలిపివేయడం వల్ల ఇప్పుడు పబ్లిక్ హెల్త్ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది. అంటే ఏంటి, పబ్లిక్ హెల్త్ లో అన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు అవన్నీ కూడా మనం అడాప్ట్ చేయాల్సిన అవసరం ఉంటది. ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్ అంతా కూడా అన్ని పరికరాలు కానీ అన్ని సర్జికల్ ఇష్యూస్ కానీ అన్ని కూడా వాళ్ళకు ఉన్నంత అడ్వాన్స్మెంట్ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో లేవు. కాబట్టి ఈ రోజు వీళ్ళు ఉన్న పలంగా మేము సేవలు రద్దు చేస్తామని అనేది ఒక అల్టిమేటం లాంటిది. సర్వీస్ దగ్గర కమర్షియల్ వద్దు. కమర్షియల్ మీన్స్ ఈ కార్పొరేట్ కల్చర్ ను అడాప్ట్ చేసుకున్న మైండ్ సెట్ ఉంచొద్దు ఎప్పుడు కూడా. మనం చేస్తున్న సర్వీస్, ఇప్పుడు నిన్న కూడా విద్యా సంస్థలు ఉన్నాయి, లాభాపేక్షనే ప్రధాన ధ్యేయం కాదు వాటి. విద్యా సంస్థలకైనా వైద్యానికైనా ఎందుకు వైద్యో నారాయణో హరి అంటారు? అది దాన్ని అర్థం చేసుకుంటే ఆ బ్రాడర్ పర్స్పెక్టివ్ అర్థమవుతుంది. అయినా మేమెందుకు పే చేయాలా సార్, ఇంత అయితే మేము ఎందుకు భరించాలనే దాంట్లో అర్థం లేదనం. అట్లని చెప్పి మనకు ఒకటేసారి ఇప్పుడు ఉన్న అటు 2 తెలుగు స్టేట్స్ లో కూడా ఫినాన్సెస్ అనేవి చాలా, ఇప్పుడు గతంలో మన రాజశేఖర రెడ్డి గారు పెట్టినప్పుడు ఉన్న పరిస్థితికి ఇప్పుడు మారుతున్న, ఇప్పుడు దాని పరిధి కూడా పెరిగింది. దాదాపు 10 లక్షల వరకు ఇప్పుడు తెలంగాణలో మనం ఎక్స్పాండ్ చేసినాం. గతంలో 2 లక్షల అట్ట ఉన్నది కూడా 10 lakhs ఎక్స్టెండ్ చేసినాం. అది మంచి విషయమే. కానీ దయాకర్ గారు మీరు అన్నట్టుగా రోగులకు సేవ చేయాలి, రెండోది ఆరోగ్యశ్రీ ఎక్కువగా వినియోగించుకునే వాళ్ళు పేద రోగులు, ఉద్యోగులు, తర్వాత ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు. బట్ అట్ ది సేమ్ టైం ఈ ప్రైవేట్ హాస్పిటల్కి సంబంధించి బకాయిల విషయంలో కూడా మనం కూడా సానుకూలంగా స్పందించాలి కదా. నిన్న మీరు అన్నట్టుగా కాలేజీలకు సంబంధించి 600 కోట్లు రిలీజ్ చేశారు. బకాయిలు కూడా పెద్ద ఎత్తున పెరగడం వల్ల వాళ్ళకి సమస్య వచ్చింది. లేకపోతే ఇన్ని రోజులు పంటికాటాన్ని బట్టి కూడా సర్వీసెస్ ఇచ్చారు కాదనలేదు. ఎందుకంటే దాన్ని మనం ఏదో ఇప్పుడు ప్రభుత్వం అయినంత మాత్రాన హాస్పిటల్స్ చేస్తున్న సర్వీస్ ఏదో తక్కువ చేసే ఉద్దేశము, వాళ్ళు అడుగుతున్నది ఏదో అన్యాయమైన డిమాండ్ అని కూడా ప్రభుత్వం అనదు, మనలాంటి వాళ్ళం కూడా అనలేము న్యాచురల్ గా. ఎందుకు ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీస్ కూడా వాళ్ళు బేస్ చేసుకొని ఏదైతే ఈ సర్వీసెస్ చేసిండ్రో దానికి వాళ్లకు మనం ఆ స్థాయి గౌరవం ఇస్తూనే చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఈ నిలిపివేత అనేది వారికి కూడా మంచిది కాదు. రైట్. దయాకర్ గారు ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. అంటే ఇనిషియేటివ్ ఏమైనా ఉందా? ప్రభుత్వం చర్చలకు పిలిచే ఛాన్స్ ఏమైనా ఉందా? ఇప్పటి వరకు ఆ ఇనిషియేటివ్ ఏది లేదంటున్నారు ఇందాక మా ప్రతినిధులు చెప్తున్న ఇన్ఫర్మేషన్ బట్టి. అంటే ఒకటి ఏమైందంటే నిన్న విద్యా సంస్థలకు సంబంధించిన చర్చ వచ్చే వరకు మిత్రులు వాళ్ళు కూడా ఒక ఆలోచన వచ్చింది, మనం ధర్నానో నిరసన చేస్తే మంచిదని. విద్యా సంస్థల ప్రతినిధులు కూడా అట్లనే చేసిండ్రు. చేస్తే వాళ్ళకి 600 కోట్లు రిలీజ్ చేశారు మీరు, మనం రిలీజ్ చేయని. వీళ్ళది కూడా వీళ్ళది డిమాండ్ అనేది మనం తప్పు అనట్లే. సమస్య తప్పు అనే దగ్గర ఏమైందంటే ప్రభుత్వానికి మళ్ళీ హాస్పిటల్స్ మధ్యన ఒక అంతరం వస్తుంది. తప్పు అనేది కాకుండా వాటి ఎట్లా రెక్టిఫై చేయొచ్చు అనే దాని మీద ఫినాన్స్ మినిస్టర్ గారు, అటు వైద్య శాఖ మంత్రి గారు దామోదర రాజనరసింహ గారు, తర్వాత ముఖ్యమంత్రి గారు దాని మీద దీని వల్ల మీరు ఇచ్చిన ఏదైతే బంద్ చేద్దామని, సేవలు బంద్ చేద్దామనే దాని మీద ప్రభుత్వం ఇంటెలిజెన్స్ ద్వారా కానీ నేరుగా
తెలుసుకున్నది కాబట్టి డెఫినెట్ గా ఇష్యూ రిజాల్వ్ కొరకు చర్చల కొరకు పిలిచే అవకాశం ఉంటది. సాయంత్రమా రేపా మీకు సమాచారం కూడా వచ్చే అవకాశం ఉంటది నాకు జరగాలి. కాబట్టి జరగకపోతే ఇది అడ్రస్ చేసే ప్రభుత్వం గుర్తుపెట్టుకోండి. పట్టించుకోకుండా 40 రోజులు సమ్మెలు చేసిన ఆర్టీసీ మాదిరిగానో లేకపోతే ఇంకో మొండిగా ప్రభుత్వం ఉండదు. డెఫినెట్ గా వాళ్ళ అంశాల పట్ల కన్సర్న్ ఉన్నది, కన్సోల్ ఉన్నది. అది మాది కూడా బాధ్యతగానే ప్రభుత్వం భావిస్తుంది. బట్ దాని మీద మీరు కూడా మొండికి పోకుండా ఎవరైనా చెప్పినా కూడా పట్టించుకోకుండా మీరు ప్రజల కోసం ఆలోచించమని నేను మీ ద్వారా మా మిత్రులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ దయాకర్ గారు.